వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న వారని అన్నారు. రుణాలకు వర్తింపు 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారన్నారు. ఆగస్టు 15, 2024 లోపు రుణమాఫీ పూర్తి చేసేందుకు కసరత్తు. మే 6, 2022 నాటి వరంగల్ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చిన నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇవ్వడంతో మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలే అంటే మాకు పసిగుడ్డులు ఇచ్చిందో ఇప్పుడే అమ్మాడుతున్నాం, ఇప్పుడే కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం అని 5 ఏళ్ళు పబ్బం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత దోసుకున్నారు. మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తున్నా అంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే పోతే ఈ నియోజకవర్గంలో నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశరణ గారు. ఆదిశరణ నిత్యం ప్రజల వెంట తిరుగుతున్నప్పటికైనా 2 రోజులు విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత వేసిందో వారు సంపాదన కోలేదు. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచింది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది. ఇప్పటికి సుధం ఇవాళ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రజలే ఉంటుడు. ఎవరి మాటలు నమ్మద్దు. మీకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము తెలుస్తున్నాం. అందరికీ నమస్కారం.